హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను లైటర్స్ను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తా. చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, కొత్త వాటిలాగానే ఉన్నాయి కదా. మరి ఎలా చేయాలో చూద్దామా. మామూలుగా బాసన్లు తోమే సబ్బుతో తోమితే అయిపోతుంది అనుకుంటారు, కానీ పేస్ట్తో తోమితే చాలా తొందరగా మంచిగా కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటాయి. అయితే పేస్ట్ కూడా పెద్దగా ఎక్కువేం పట్టదు. ఇక్కడ ఒక స్క్రబ్బరు తీసుకున్న, కొంచెం తడిగా ఉండాలి స్క్రబ్బరు. ఈ స్క్రబ్బర్ మీద కొంచెం పేస్ట్ పెట్టేసి ఇలా రుద్దుకోవాలి. స్క్రబ్బర్ అనేది కొంచెమే తడిగా ఉండాలి. నీళ్ళు మొత్తం గట్టిగా పిండేసుకొని కొంచెం తడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రుద్దుకోవాలన్నమాట. కోల్గేట్ పెట్టుకొని, కోల్గేట్ పెద్దగా ఎక్కువ కూడా అవసరం ఏమి ఉండదు. ఇలా కొంచెంసేపు ఇలా అనగానే ఇది మొత్తము పోతుంది. ఎంత జిడ్డుగా ఉన్నా సరే లైటర్స్ పోతుంది. అయితే స్క్రబ్బరు తడిగా ఉంటే ఆ లైటర్లోకి వాటర్ పోయి అది వెలగదనమాట. అందుకే స్క్రబ్బరు కొంచెం తడిగా ఉండాలి. ఈ ఓల్ ఉండదు కదా, ఈ దీంట్లో చాకు పెట్టేసి ఇలా అంటే దాంట్లో ఏమన్నా మురికిలాగా దుమ్ములాగా ఉన్నా పోతుంది అనమాట. ఆ తర్వాత ఈ పైన కూడా ఇలా అనుకోవాలి మంచిగా. ఇలా అనుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడిపేసి నీళ్లు పిండేసి, నీళ్లు లేకుండా పిండేసి ఇలా తుడుచుకోవాలి. మనం ఇందాక స్క్రబ్బర్తో రుద్దుకున్నాం కదా లైటర్ని, ఆ దాన్ని మొత్తం ఇలా మంచిగా తుడిచేసుకోవాలి. వాటర్తో అయితే కడగొద్దు. చూడండి ఎంత కొత్త దానిలాగా మెరిసిపోతుందో. అసలు ఎంత జిడ్డు బట్టి ఎంత మున్ని మరకలు ఉన్నా సరే ఇలా చేస్తే చాలా నీట్గా వెళ్ళిపోతుంది. ఇంకొక లైటర్ని చూద్దాము. అయితే ఇక్కడ నేను కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ కూడా వాడుతున్నా. ఇది తెల్లగా అవుతుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసమే ఇది. దీంతో కూడా తెల్లగా అవుతుందని చూపించడం కోసము ఇట్లా కొంచెం పెట్టేసి ఇలా మొత్తము పామేసుకోవాలి చెయ్యితో. తర్వాత స్క్రబ్బరు, కొంచెం తడిగా ఉన్న స్క్రబ్బరు తీసుకొని మంచిగా ఇలా రుద్దుకోవాలి. ఇందాక మనం తడిగా ఉన్న స్క్రబ్బరు తీసుకున్నాం కదా, అలాగే తీసుకోవాలి. తడి మాత్రం వాటర్ ఉండొద్దు. ఇలా ఉన్నాయి కదా లైన్స్, ఈ లైన్స్లో ఇలాంటి బ్రాక్ది స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దాలి. రుద్దేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లో ఉండే మురికిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం తడి చేసుకొని ఇలా రుద్దుకోవాలి. రుద్దుకుంటే ఇక్కడ ఈ లైన్స్లలో ఉండే మురికిపోతుంది. మీరు అప్పటికప్పుడే రుద్దుకొని ఉంటే గాన పోదు. ఒక 10 నిమిషాలు అలా రుద్ది పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా రుద్దుకుంటే మంచిగా ఈ లైన్స్లలో ఉండే మురికి పోతుంది అన్నమాట. ఇలా అనుకున్న తర్వాత ఒక తడి బట్ట తీసుకొని ఇలా మంచిగా తుడిచేసుకోవాలి. బట్టకు వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ అనేది ఉంటే లైటర్ అనేది పని చేయదు. అందుకని తడి చేసుకొని తీసుకోవాలి బట్టని. ఇలా మంచిగా ఈ లైన్స్లలో కూడా ఇలా తుడిచేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, కొత్త దానిలాగా మెరిసిపోతుంది కదా. చాలా తొందరగా పోతుంది మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తే. మరి మీరు కూడా మీ లైటర్స్ను ఇలాగే క్లీన్ చేసుకోండి, కొత్త వాటిలా మెరిపించుకోండి. అలాగే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మా ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు వీడియోలు ఇంకా మంచి తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మీరు ఎలాగో చేస్తారు క్లీనింగ్ లైటర్స్ని అనేది నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.